రైటిక ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా శ్రేణులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు సీతక్క. తప్పుడు ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదన్నారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నిలబడుతోందని తెలియజేశారు. ఇక అంగన్వాడీ టీచర్లకు మొబైల్స్ ఇస్తే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆమె ధ్వజమెత్తారు. 11,650 రూపాయలకు ఒక్కో మొబైల్ కొనుగోలు చేస్తే 14,000కు కొన్నామంటూ కూడా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఈ సందర్భంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టుల వద్ద ఎలాంటి కమిషన్లు తీసుకోలేదన్నారు. ఇక మేడారంలో బాలుడిపై రాతిశిల పడితే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తానన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. మేము ఊర్లలో ఫోన్లు వస్తా ఉన్నాం. పాపం అంగన్వాడీ టీచర్ అమ్మలు సంతోషపడతా ఉన్నారు. మరి ప్రజలు సంతోషపడ్డా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు సంతోషపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఏదిచ్చినా ఏ పథకం ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తారు. మనం బస్ ఫ్రీ వచ్చిన 48 గంటల్లోనే బస్ ఫ్రీ పెట్టినాం. దాని మీద దొంగ వీడియో చేసి వాళ్ళైతే వాళ్ళ మనుషులు పోతారు, తగాదాలు పెట్టిస్తారు. తగాదాలు కొట్టుకొని మేము ఫోటో తీస్తాం, అది వీడియో పెట్టమంటారు. అట్లాంటివి పెట్టించి బస్ ఫ్రీ వేస్ట్ అనేది సృష్టించారు. ఇందాక మరి ఎండకనే చెప్పింది, బస్ ఫ్రీ మూలంగా అనేక మందికి లాభం జరుగుతుంది. 10,000 కోట్ల ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టినాం. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటాడు. బోనస్ వస్తే అది రావట్లేదు. ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వారు ఏమంటారంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలల్లో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తాను. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని